హాయ్ అండి, నా పేరు లావణ్య. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఈరోజు వరంగల్కి వెళ్తున్నాను. ఎందుకు అంటే చెల్లి డెలివరీ అయ్యింది. ఇంకా చూడ్డానికని వెళ్దాం అనుకున్నాను. అసలైతే చెల్లికి నేను చెప్పలేదు వస్తానని. మమ్మీకి చెల్లికి సర్ప్రైజ్ ఇద్దామని. నేను రావట్లేదు, పిల్లల్ని స్కూల్కి పంపించేశాను, ఇంకా 2 డేస్ తర్వాత వస్తానని చెప్పాను. కానీ వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని నేను ఇంకా బయలుదేరాను వాళ్ళకి చెప్పకుండానే. ఇంకా పిల్లలకి చెప్పాను, ఇలా చెప్పానురా, ఇంకా మనం వెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనగానే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా కన్నయ్యకి కూడా చెప్పొద్దు మమ్మీ అని అంటే ఓకే అని ఇంకా బయలుదేరాము మెల్లిగా. నందు అయితే తాళం వేసేసింది. బయలుదేరాము. ఇంకా మేము ముగ్గురమే, మా వారు లేరు. ఆయన చాలా అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. ఇంకా మేము అంతకంటే అర్జెంట్ పని అయిపోయింది మాకు ఇంక వెళ్ళడము. ఇంకా వెళ్దాం అనుకున్నాము. ఆయన ఉంటే బాగుండేది, మంచిగా కారులో వెళ్ళే వాళ్ళము. ఇంకా తను లేడు కాబట్టి బస్సులో వెళ్తున్నాము. కానీ వెళ్తుంటే మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము. మా వారు లేని లోటు మాకు బాగా తెలిసింది. డాడీ ఉంటే ఇలా వెళ్ళేవాళ్ళం, అలా వెళ్ళేవాళ్ళమని పిల్లలు అంటూనే ఉన్నారు. ఇంకా అక్కడ నుండి బస్ ఎక్కి సిరంపూర్ నుంచి మళ్ళీ గోదావరిఖనికి బస్ ఎక్కాను. మళ్ళీ గోదావరిఖని నుంచి కరీంనగర్ బస్ ఎక్కాను. ఈ బస్సులో వెళ్ళడం చాలా కష్టంగా ఉన్న ఒకటి మాత్రం సంతోషకరమైన విషయం ఏమిటి అంటే ఆధార్ కార్డు చూపిస్తే మనకు టికెట్ ఫ్రీ కదా లేడీస్కి. అది నేను మర్చిపోయాను. ఇంకా నేను డబ్బులు తీస్తూ నేను టికెట్ తీసుకుందామని డబ్బులు తీస్తూ ఉంటే అందరూ ఆధార్ కార్డు చూపిస్తున్నారు. ఇదేంటి ఆధార్ కార్డు చూపిస్తున్నారని అనుకుంటున్నాను. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఓహో మనకి ఆధార్ కార్డు చూపిస్తే బస్సు ఫ్రీ కదా. ఇంకేం చేసాం, నందు గాయత్రి ఆధార్ కార్డు కూడా ఉంది, నా ఆధార్ కార్డు, ముగ్గురి ఆధార్ కార్డులు చూపించగానే మాకు టికెట్ కొట్టేశాడు. అసలు ఫ్రీ. ఇంకా జైపూర్ నుంచి వరంగల్ దాకా ఫ్రీగా వెళ్ళిపోయాము. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. బస్సులో అంత కష్టపడ్డాం కానీ అలా ఫ్రీ టికెట్తో వెళ్ళేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. కానీ నిజంగా అసలు ఫ్రీ ఉండకూడదండి. ఎంత రష్గా ఉన్నాయి బస్సులు అంటే, లేడీస్ అందరు లేడీసే ఉన్నారు అసలు బస్సులో. జెంట్స్ తక్కువ, లేడీస్ ఎక్కువ. అసలు నిజంగా చాలా ఫుల్గా ఉన్నది. నిజంగా ఒకసారి 2 సార్లు వెళ్తామేమో కానీ అసలు వెళ్ళాలంటే కష్టమైపోయింది. బస్సులో మామూలుగా వెళ్ళడమే కష్టం, బస్సులో ఇంకా ఇలా ఫ్రీ ఇవ్వడం వల్ల బస్సులో వెళ్ళాలంటే చాలా కష్టము. చూడండి, ఇదంతా కరీంనగర్ సిటీ. ఇది ఎప్పుడు కూడా మేము ఇక్కడ నుంచి రాము, బైపాస్ నుంచి అలా వెళ్తాము. ఇది ఎప్పుడు కూడా సిటీ అనేది టచ్ అవ్వదు. బస్సులో వస్తున్నాం కాబట్టి ఇదంతా కనిపిస్తుంది. మొత్తం సిటీ, మెయిన్ సిటీ అన్నట్టు ఇది. హన్మకొండ దాకా అయితే వచ్చేసాక ఇంకా నా వల్ల కాలేదు. అక్కడ నుంచి మళ్ళీ వరంగల్ బస్ ఎక్కాలన్నమాట. అందుకు ఇంకా ఇంత దూరం జర్నీ చేశాక నా వల్ల అవ్వలేదు.
ఇంకా మా మరిదికి ఫోన్ చేసి ఇక్కడ హన్మకొండ దాకా వచ్చేసాను జగదీష్, ఇంకా నా వల్ల అవ్వట్లేదని అంటే, సరే వదినమ్మ నువ్వు అక్కడే ఉండు హన్మకొండ బస్ స్టాండ్లో, నేను వచ్చేస్తాను అని ఇంకా వచ్చేసాడు. పిల్లలైతే ఫుల్ హ్యాపీగా బాబాయ్ వచ్చినందుకు, మనం సర్ప్రైజ్ ఇచ్చాము బాబాయ్ మనకే సర్ప్రైజ్ ఇచ్చాడని అనుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా అండి ఏం సర్ప్రైజ్ ఎలా ఇస్తారో ఏమో కానీ, ఒక్కటే ఫోన్లో ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడినా కూడా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయడము, అసలు ఏం సర్ప్రైజ్ లేదు ఏం లేదు. వాళ్ళకు వెళ్ళేసరికి మొత్తం తెలిసిపోయింది నేను వస్తున్నానని. ఇంకా మా కన్నయ్య అయితే ఫుల్ హ్యాపీ. ఇంకా అక్కడ నుంచి చెల్లెని చూడడానికి డైరెక్ట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇది హాస్పిటల్ వెళ్ళే దారి. వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు. ఒక మా మరిదికే తెలుసు అని నేను అనుకున్నాను, కానీ నేను ఫోన్ ఎత్తకపోయేసరికి మా వారికి ఫోన్ చేశారు వాళ్ళు. ఆయన చెప్పేశాడు వస్తుంది అని. ఇంకా అలా నా సర్ప్రైజ్ అయిపోయింది. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది వరంగల్ మార్కెట్, ఇదంతా మెయిన్ మార్కెట్, సికేఎం గల్లీ. ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే హాస్పిటల్ ఉంటుంది. ఈ మార్కెట్ ఎప్పటికి జరుగుతూ ఉంటుంది. ఇంకా అటు పక్కన ఉంటుంది మార్కెట్, ఇంకా పెద్ద మార్కెట్ ఉంటుంది. ఇది ఓన్లీ పూల మార్కెట్ అన్నట్టు. మంచి ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు అయితే ఇది మంచి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇది ఒక చిన్న మార్కెట్ మాత్రమే, ఇంకా పక్కన ఇంకా చాలా పెద్ద పెద్ద మార్కెట్లు ఉంటాయి వరంగల్లో. ఇది సీకేఎం హాస్పిటల్. చింతల్లి, గాయత్రి, నందిత కూడా ఇక్కడే పుట్టారు. కన్నయ్య కూడా ఇక్కడే పుట్టాడు. చింతల్లి కూడా ఇక్కడే పుట్టింది. అందరు ఇక్కడే పుట్టారు. వీళ్ళు సర్ప్రైజ్ అయ్యారని సర్ప్రైజ్ అయ్యాం మేము అంటున్నారు. వాళ్ళు ఏం సర్ప్రైజ్ అవ్వలేదు, నేనే సర్ప్రైజ్ అయ్యాను. మా వారు కూడా సాయంత్రం మళ్ళీ రాను అనుకుంటేనే ఆయన కూడా చింతల్ని చూసిపోదామని వచ్చేసాడు. అలా నేను మా ఆయన వల్ల సర్ప్రైజ్ అయిపోయాను. చింతల్లిది చాలా బాగుంది, ఎంత క్యూట్గా ఉందో అసలు. మగపిల్లలు వస్తే సంతోషంగానే ఉంటుంది కానీ అంత వెలుగు అనిపించదు, కానీ ఆడపిల్లలు ఉంటే మాత్రం ఇంటికి పెద్ద వెలుగులాగా అనిపిస్తుంది. మా చింతలు పుట్టగానే అసలు మా ఇంట్లో ఇంకొక వెలుగు వెలిగినట్టు అనిపించింది. ఆడపిల్లలతోనే చాలా వెలుగు ఉంటుంది ఇంట్లో, లక్ష్మీ కళ ఉంటుంది. ఇంకా మా మరిది వాళ్ళ బావ, పిన్ని వాళ్ళు కూడా వచ్చారు, తమ్ముడు కూడా వచ్చాడు. వీళ్ళు కూడా కొద్దిసేపు ఉండి అందరూ వెళ్ళిపోయారు. అలా సర్ప్రైజ్ ఇద్దామని ఇలా జరిగిందన్నమాట. ఇంకా అలాగా చింతల్ని చూడడానికి ఇలాగైతే వచ్చేసాను.